ఓం శ్రీమాత్రే నమః. నీకు నువ్వే దీపం. ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతర్ ఉంది, ఒకతని దగ్గర లాంతర్ లేదు. కానీ ఇద్దరు పక్కపక్కనే నడవడం వల్ల, కాంతి ఇద్దరు మార్గాల్లో పరుచుకోవడం వల్ల మార్గం సుగమంగా ఉంది. లాంతర్ ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, లాంతర్ లేని వ్యక్తి కూడా అంతే సునాయాసంగా సాగుతున్నాడు. కారణం, దీపం ఉన్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవడమే. లాంతర్ లేని వ్యక్తి లాంతర్ లేదే అని దిగులు పడలేదు. దాని అవసరం అతనికి లేదు. అట్లా ఇద్దరు కలిసి చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూడలికి చేరారు. అప్పటి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడి నుంచి దారులు వేరయ్యాయి. లాంతర్ ఉన్న వ్యక్తి కుడివైపుకి, లాంతర్ లేని వ్యక్తి ఎడమ వైపుకి వెళ్ళాలి. లాంతర్ ఉన్న వ్యక్తి కుడివైపుకు వెళ్ళిపోగా కాంతి అతనితో పాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళింది. లాంతర్ లేని వ్యక్తి ఎడమవైపు తిరగడంతో అతనికి కాలు ముందుకు కదలలేదు. కారణం చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతర్ ఉన్న వ్యక్తిని తలుచుకొని అతనితో ప్రయాణం చాలా సునాయాసంగా జరిగింది. అతన్ని వెళ్ళిపోవడంతో తన మార్గం అంధకార బంధురమైంది అని చాలా బాధపడ్డాడు. తన వద్ద ఒక చిన్న దీపం ఉన్నా తన మార్గం కూడా సాఫీగా జరిగేది కదా అని బాధపడ్డాడు. మనకు ఇతరులు కొంతవరకు మాత్రమే దారి చూపిస్తారు. గురువు చేసే పనైనా అదే. గురువు దగ్గర ఉన్న కాంతి కొంతవరకే దారి చూపిస్తుంది. శిష్యుడు తనలోని దీపాన్ని, అంటే జ్ఞాన దీపాన్ని వెలిగించుకుని సత్ప్రవర్తనతో, సచ్చీలతతో, సద్బుద్ధితో, మంచి చెడు, పాపం పుణ్యం అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి మంచి ఆలోచనలతో మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు చివరి దాకా సక్రమంగా ప్రయాణం చేయగలడు. నీకు నువ్వే దీపం అని బుద్ధుడు అనడం వెనుక అర్థం అదే. అత్యుత్తమమైన మానవ జన్మ పొందిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి అంటే తనకంటూ ఒక ధ్యేయాన్ని కలిగి ఉండాలి. ఆ ఉత్తమమైన ధ్యేయాన్ని పట్టుదలతో సాధించి ఇటు కుటుంబానికి అటు సమాజానికి ఉపయోగపడి నీకు నువ్వే దీపంగా వెలిగిపోవాలి. జై శ్రీరామ్.